ప్రతి అమావాస్య రోజున దెయ్యాల్ని వదిలించే చెరువుగట్ట ఆలయం. స్వయంగా పరశురాముడే ప్రతిష్ఠించిన ఆఖరి లింగం. ప్రతి అమావాస్య రోజున వేలాది మంది భక్తులు ఆలయంలో నిద్ర చేస్తారు. ఆలయం కొండ చివర్లలో 3 గుండ్ల మధ్యలో స్వయంభుగా వెలిసిన శివలింగం. హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రశాంత్ కేసరి. ఈ వీడియోలో తెలంగాణలోని అత్యంత శక్తివంతమైన ఆలయం చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయం గురించి, ఆలయ విశేషాల గురించి తెలుసుకుందాం. ఈ ఆలయంలో ఉన్న శివలింగాన్ని స్వయంగా విష్ణుమూర్తి అవతారమైన పరశురాముడు ప్రతిష్ఠించాడు. ఈ క్షేత్రంలో పరశురాముడు శివుడి కోసం కొన్ని లక్షల సంవత్సరాలు తపస్సు చేసినా గానీ శివుడు అనుగ్రహించడు. ఎందుకనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా ఈ ఆలయంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది అమావాస్య. ప్రతి అమావాస్య రోజున వేలాది మంది భక్తులు ఆలయంలో నిద్ర చేస్తారు. అలాగే దుష్ట శక్తుల బారిన పడ్డ వాళ్ళ కోసం ఈ ఆలయంలో లేని విధంగా ప్రత్యేకంగా పూజలు చేస్తారు. అదే విధంగా ఈ ఆలయ కొండ చివర్లో ఉన్న 3 గుండ్ల మధ్యలో స్వయంభూగా వెలిసిన శివలింగానికి చాలా ప్రత్యేకత ఉంది. అవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం, పదండి. శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయం నల్గొండ జిల్లా చెరువుగట్టులో ఉంది. హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్లే హైవేలో చిట్యాల దాటేసిన తర్వాతకి రైట్ సైడ్ లో చూస్తుంటే కనిపిస్తుంది. ఈ ఆలయం నల్గొండకి 16 కిలోమీటర్ దూరంలో, నాట్కేర్పల్లికి 6 కిలోమీటర్ దూరంలో, హైదరాబాద్ నుండి 92 కిలోమీటర్ దూరంలో ఉంది. ఇలా నల్గొండ రోడ్డుకి ఆనుకున్న ఈ ఆర్చి నుంచి వెళ్తుంటే ఆలయం వస్తుంది. ఇప్పుడు నేను ఆలయం దగ్గర చేరుకున్నా. అమావాస్య రోజున గానీ మహాశివరాత్రికి అయితే ఇక్కడ వరకు వెహికల్స్ అలౌ చేయరు, ఊరు బయటనే ఆపేస్తారు. అక్కడ నుండి ఆటోలో రావాల్సి ఉంటుంది. ఆలయం దగ్గరికి వచ్చాక కొండపైకి వెళ్ళడానికి 2 మార్గాలు ఉంటాయి. ఒకటి ఘాట్ రోడ్డు, మరొకటి మెట్ల మార్గం. చాలా మంది భక్తులు కాలినడక నడిచి వస్తాను మొక్కుంటారు. అలాగే మెట్టుకు బొట్టు పెట్టుకుంటూ వస్తాను మొక్కుంటారు. అలా మొక్కుకున్న వాళ్ళు మెట్ల మార్గం నుంచి వెళ్తారు. మెట్ల మార్గం నుండి వెళ్తుంటే పార్వతీ అమ్మవారి ఆలయం వస్తుంది. కొండపైకి ఘాట్ రోడ్డున వెళ్లాలనుకునే వాళ్ళకు షేరింగ్ ఆటోస్ ఉంటాయి. ఒకవేళ ఓన్ వెహికల్ వచ్చిన వాళ్ళు కూడా వెహికల్ తీసుకుని పైకి వెళ్ళొచ్చు. ఇప్పుడు నేను వచ్చింది నార్మల్ డే కాబట్టి అంత ఏం లేదు. అదే అమావాస్య రోజున గానీ మహాశివరాత్రిని అయితే సిచ్యువేషన్ వేరే ఉంటుంది. భక్తులతో కిటకిటలు ఆడిపోతుంది. కొన్ని వేలాది మంది భక్తులైతే వస్తారు ఇక్కడికి. ఘాట్ రోడ్ లో వెళ్తుంటే పెద్ద శివుడి విగ్రహం అయితే వస్తుంది. చాలా బాగుంటుంది. ఇక్కడ ఆగి శివుడికి అయితే దండం పెట్టుకొని వెళ్ళండి. ఇక్కడ వరకే వెహికల్ ఎలా ఉంటుంది. ఇక్కడ వెహికల్ పార్కింగ్ చేసి కొంచెం పైకి నడవాలి. ముందైతే మనం కోనేరు దగ్గరికి వెళ్దాం. ఆ తర్వాత ఆలయం ఎలా ఉందనే చూద్దాం. ఇదే ఆలయంలో ఉన్న కోనేరు. మీరు ఒకవేళ తల వెంట్రుకలు ఇవ్వాలనుకున్నా గానీ ఇక్కడే ఇవ్వచ్చు. ఇప్పుడైతే మనం దర్శనానికి వెళ్దాం. దర్శనానికి వెళ్తూ ఆలయ స్థల పురాణం గురించి తెలుసుకుందాం. త్రేతాయుగంలో కర్త వీరార్జునుడనే ఒక చక్రవర్తి ఉండేవాడు. ఆ చక్రవర్తికి 1000 చేతులు ఉండేవి. ఒకరోజు తమ సమస్త పరివారంతో కలిసి అడవిలోకి వేటకు వెళ్తాడు. ఆ వేటలో బాగా అలసిపోయి విశ్రాంతి కోసమని దగ్గరలో ఉన్న జమదగ్ని మహర్షి ఆశ్రమాన్ని చేరుకుంటాడు. అప్పుడు జమదగ్ని మహర్షి తన దగ్గర శబల అనే ఒక ఆవు ఉంటుంది. ఆ ఆవు సాయంతో కొద్ది సమయంలోనే ఆ చక్రవర్తికి సమస్త పరివారానికి విందుని ఏర్పాటు చేస్తాడు. ఆ చక్రవర్తి ఎంతో సంతోషిస్తాడు. ఆ చక్రవర్తి తన దగ్గర ఉన్న శబల ఆవుని తనకిచ్చామని కోరతాడు. అప్పుడు జమదగ్ని మహర్షి
మహర్షి శబల ఆవు తనంతట తానే ఉంటుంది, బలవంతంగా ఎవరి దగ్గరికి తీసుకుపోవడం సాధ్యం కాదని చక్రవర్తికి చెప్తాడు. ఆ చక్రవర్తి మహర్షి చెప్పిన మాటలు ఏం పట్టించుకోకుండా తన సైన్యానికి ఆవును తీసుకురమ్మని ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు జమదగ్ని మహర్షి చేసేదేం లేక ఆవు దగ్గరికి వెళ్లి, తల్లి నన్ను క్షమించు, నిన్ను రక్షించలేకపోతున్నాను, నిన్ను నువ్వు రక్షించుకొని నన్ను కూడా రక్షించని ప్రార్థిస్తాడు. ఇప్పుడు ఆవు రోమం నుండి ఒక వెంట్రుక సైనికుల్లోని ఆయుధాలలో ఆవిర్భవించి కర్త వీరార్జునుడి సైన్యాన్నంతా సంహరిస్తుంది. సైన్యాన్నంతా కోల్పోయిన చక్రవర్తి జమదగ్ని మహర్షిపై యుద్ధానికి రాగా జమదగ్ని మహర్షి కుమారుడైన పరశురాముడు కర్త వీరార్జునుడిని ఓడిస్తాడు. ప్రతీకారంతో రగిలిపోతున్న కర్త వీరార్జునుడు పరశురాముడు లేని సమయం చూసి ఆశ్రమంపై దండెత్తి జమదగ్ని మహర్షి తల నరికేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న పరశురాముడు కర్త వీరార్జునుడి రాజ్యంపై దండెత్తి అతడి 1000 చేతులు అతడి తల నరికేస్తాడు. అయినా గాని కోపం తగ్గక భూలోకమంతా 21 సార్లు తిరిగి కనపడ్డ క్షత్రులందరినీ చంపేస్తాడు. ఆ తర్వాతకి లోక కళ్యాణం కోసం లోకమంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని 108 పవిత్ర క్షేత్రాలలో శివలింగాన్ని ప్రతిష్ఠించి శాంతిని నెలకొల్పుతాడు. అలా ప్రతిష్ఠించిన 108 శివలింగాలలో చెరువుగట్టులో ప్రతిష్ఠించిన శివలింగం ఆఖరిది. ఇప్పుడు మనం చెరువుగట్టులో దర్శించుకుంటున్న ఈ శివలింగం స్వయంగా పరశురాముడు ప్రతిష్ఠించిన శివలింగం. ఈ పెద్ద రేకుల షెడ్ ఉంది కదా, ఇక్కడే స్వామివారి పాదాలు ఉంటాయి. ఇక్కడ పాదాలకు నమస్కారం చేసుకుని దర్శనానికి వెళ్ళాలి. ఈ ప్లేస్ లోనే శివశక్తులు ఉంటారు. ఇక్కడే పూజలు చేస్తారు. మానసిక సమస్యలతో బాధపడుతున్న, ఒంట్లో బాగోపోయిన, దుష్ట శక్తుల ప్రభావం ఉన్న ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా స్వామివారి పాదాల ముందు పడుకోబెట్టి స్వామివారి పాదాలను మీద పెట్టి ఆ తర్వాతకి పసుపు, కుంకుమ, కొబ్బరికాయలతోటి, నిమ్మకాయలతోటి, గుమ్మడికాయలతోటి పూజలు చేస్తారు. ఇలా పూజలు చేయడం వల్ల దుష్ట శక్తుల ప్రభావం, గాలి, పీడలు, ఆరోగ్య సమస్యలన్నీ నయమైపోతాయంట. ఇదంతా అమావాస్య రోజున జరుగుతుంది. అమావాస్య రోజున వస్తే ఇక్కడ కాలు కూడా పెట్టినంత భక్తులు ఉంటారు. ఇక్కడ పూజలన్నీ శివశక్తులా చేస్తారు. అంతేకాకుండా అమావాస్య రోజున వేలాది మంది భక్తులు ఆలయంలో నిద్ర చేస్తారు. ఇలా నిద్ర చేయడం వల్ల మనశ్శాంతి, గాలి, దుష్ట శక్తుల ప్రభావం, ఆరోగ్య సమస్యలు అన్ని నయమైపోతాయని భక్తుల విశ్వాసం. అమావాస్య రోజున కాకుండా నార్మల్ రోజుల్లో కూడా నిద్ర చేస్తారు, పూజలు చేస్తారు. ఇప్పుడు మీరు చూస్తుందంతా ఇదొక నార్మల్ డేనే. ఇప్పుడు స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వెళ్దాం పదండి. ఇదే స్వామివారి గర్భగుడి. ఈ పెద్ద బండరాయి కింద స్వామివారి దర్శనమిస్తారు. ఇక్కడ శివలింగాన్ని స్వయంగా విష్ణుమూర్తి అవతారమైన శ్రీ పరశురాముడే ప్రతిష్ఠించాడు. పరశురాముడు 108 శివలింగాలు ప్రతిష్ఠించిన తర్వాతకి ఈ చెరువు గట్టులో శివుడి కోసం కొన్ని లక్షల సంవత్సరాలు తపస్సు చేస్తాడు. అయితే ప్రతిష్ఠించిన శివలింగం పరిమాణం పెరుగుతుంది గాని శివుడు మాత్రం అనుగ్రహించాడు. అప్పుడు పరశురాముడు కోపం వచ్చి తన దగ్గరున్న గొడ్డలతో శివలింగం పై భాగాన ఒక దెబ్బ కొడతాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై, ఇన్నాళ్ళు నువ్వు తపస్సు చేసి నన్ను మెప్పించావు. ఈ క్షేత్రం ప్రముఖ శైవ క్షేత్రాలలో ఒకటిగా ప్రకాశిస్తుంది. ఇక్కడ నుండి కలియుగంతం వరకు నేను భక్తులకు చిరకాల వాంఛలను నెరవేరుస్తానని చెప్తాడు. అయితే పరశురాముడు శివలింగం పై భాగం ఒక దెబ్బ కొడతాడు కదా, ఆ దెబ్బ కొట్టిన ప్రదేశంలో శివలింగానికి జడలు ఏర్పడ్డాయి. అప్పటి నుండి ఈ క్షేత్రం జడల రామలింగేశ్వర స్వామిగా ప్రసిద్ధి చెందింది. మీరిప్పుడు చూస్తున్న ఈ గుహలోనే పరశురాముని ఆత్మలింగం ఉంది. తప్పకుండా దగ్గరికి వెళ్లి నమస్కారం చేసుకోండి. స్వామివారి దర్శనం పూర్తయ్యాక బయటికి వస్తే ఇక్కడ ఆపరేషన్ బండ ఉంటుంది. వీళ్ళందరూ కూర్చున్నారు చూడండి, ఇదే ఆపరేషన్ బండ. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళు ఈ బండపై నిద్ర చేస్తే స్వామివారి కల్లోకి వచ్చి వారికున్న రోగాన్ని నయం చేస్తారంట. అయితే ఇక్కడ మీ అందరికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎవరైతే అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు పూర్తిగా దేవుడి మీద భారం వేయకుండా దేవుడిని మొక్కుకుంటూ మీరు చేయాల్సిన పూజలు చేస్తూ అలాగే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోండి. అప్పుడే సరైన ఫలితం వస్తుంది. నేను ఈ బండ మీద ఒక 5-6 ఇయర్స్ చిన్న పాపను అనారోగ్యంతో ఉండడం చూశాను. ఆ పాప సరిగా స్పృహలో కూడా లేదు. కూర్చోబెట్టినా కూర్చోవట్లేదు, ఏమైనా తినిపించినా తినట్లేదు. మీకు ఆరోగ్య సమస్య ఉన్నప్పుడు ఫస్ట్ అయితే హాస్పిటల్ కి వెళ్ళండి. మీరు రికవరీ అవుతున్నప్పుడు అప్పుడు గుడికి వచ్చి నిద్ర చేయండి, పూజలు చేయండి. ఇంకా స్పీడ్ గా రికవరీ అవుతారు. అంతేగాని ఎమర్జెన్సీ సిచ్యువేషన్ మాత్రం రాకండి. దయచేసి దీన్ని ఎవరు తప్పుగా అర్థం చేసుకోకండి. ఇంకా ఇక్కడే ఆపరేషన్ బండ ఎదురుగానే ఆంజనేయ స్వామి ఆలయం అయితే ఉంది. ఇక్కడ కోతులతో జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే కోతులు మొబైల్స్ ను చూస్తే లాక్కొని పోతున్నాయి.
ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళందరూ బొట్టు పెట్టేది కొండ కింద రాజగోపురం ముందు మెట్టుకు బొట్టు పెట్టడం మొదలు పెడతారు. అక్కడ నుండి ఈ కొండ పైకి వచ్చి ఇక్కడ ముగిస్తారు. ఈ పెద్ద బండరాయికే లోపల నుంచి స్వామివారి గర్భగుడి ఉంటుంది. మెట్ల మార్గం నుండి వస్తుంటే మొత్తం పైకి ఎక్కాక రైట్ సైడ్ లో రేణుకెళ్ళమ్మ తల్లి ఆలయం ఉంటుంది. దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకోండి. మీరు ఒకవేళ బోనం చేయాలనుకున్నా గానీ చేసుకోవచ్చు. ఇక్కడ రెంట్కి పొయ్యిలు కూడా దొరుకుతాయి. ఇప్పుడు 3 గుండ్ల మీదకైతే వెళ్తున్నాను. ఈ 3 గుండ్ల మీదకి వెళ్ళాలనుకుంటే 10 రూపీస్ టికెట్ ఉంటుంది ఒక్కరికి. ఈ 3 గుండ్ల పైన స్వయంభూగా వెలిసిన శివలింగం అయితే ఉంటుంది. అసలు ఈ ఆలయమే ఒక పెద్ద కొండ మీద ఉంటుందంటే మళ్ళీ ఈ కొండ పైన 3 గుండ్లు, అవి ఇంకా హైట్ లో ఉంటాయి. మీరు శివరాత్రి టైంలో వచ్చారనుకోండి, మీ దర్శనం పూర్తి అవ్వడానికి ఈ 3 మీదకి వెళ్ళడానికి దాదాపుగా 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. అంతమంది భక్తులు వస్తారు. చాలా లాంగ్ క్యూ లైన్ ఉంటుంది. 3 గుండ్ల పైన ఉన్న శివలింగాన్ని దర్శించుకోవాలంటే పెద్ద పెద్ద రాళ్ల మధ్య నుంచి పైకి వెళ్ళాలి. ఈ పెద్ద పెద్ద గుండ్ల మధ్య నుంచి వెళ్తుంటే ఒక అడ్వెంచర్ చేసిన ఫీలింగ్ అయితే వస్తుంది. ఇప్పుడంటే ఈజీగా మెట్ల నుంచి పైకి వెళ్తున్నాం గానీ ఒకప్పుడు ఈ మెట్లేం ఉండేవి కావంట. ఒక తాడు పట్టుకొని పైకి ఎక్కేవారంట. ఇప్పుడు 3 గుండ్ల దగ్గరికి అయితే వచ్చాను. ఈ 3 గుండ్ల పైన స్వయంభూ శివలింగాన్ని దర్శించుకోవాలంటే ఖచ్చితంగా ఈ పెద్ద రాళ్ల సందుల నుంచే వెళ్ళాలి. చాలా సంవత్సరాల క్రితం పైన శివలింగాన్ని దర్శించుకోవాలంటే భక్తితో ఉన్న వాళ్ళు, ఎలాంటి చెడు ఆలోచనలు లేని వాళ్ళు మాత్రమే ఈ రాళ్ల సందుల నుంచి ఈజీగా బయటకు వెళ్లి పైన శివలింగాన్ని దర్శించుకునే భాగ్యం లభించేదంట. ఒకవేళ ఎలాంటి భక్తి లేని వాళ్ళు గాని, చెడు ఆలోచనలతో ఉన్న వాళ్ళు ఈ రాళ్ల సందుల మధ్యలో నుంచి వెళ్లేవారు కాదు. ఇప్పుడు కూడా చాలా మంది భక్తులు శివనామం జపిస్తూ ఈజీగా ఈ రాళ్ల సందుల నుంచి బయటకు వస్తున్నారు. అయితే కొంతకాలం క్రితం డైరెక్ట్ గా శివలింగాన్ని దర్శించుకునే విధంగా ఇక్కడ మెట్లను ఏర్పాటు చేశారు. మెట్లను ఎందుకు ఏర్పాటు చేశారంటే చాలా మంది భక్తులు రావడంతో దర్శనం చేసుకోవడానికి గంటల సమయం పడుతుంది, భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారని మెట్లను ఏర్పాటు చేశారు. ఇప్పుడు కూడా చూస్తున్నారు కదా, ఈ రాళ్ల సందుల నుంచి వెళ్ళాలని ఎంతమంది వెయిట్ చేస్తున్నారో. ఇంకా ఇప్పుడైతే 3 గుండ్ల పైకి వచ్చాను. ఈ 3 గుండ్ల పైనే స్వయంభూగా వెలిసిన శివలింగం ఉంది. ముందైతే దర్శనం చేసుకుందాం. ఈ శివలింగానికి స్వయంగా మనమే పాలాభిషేకం చేసుకోవచ్చు. మీరు వచ్చేటప్పుడు కింద నుంచి పాలు తీసుకొని పైకి రావాలి. ఇక్కడ కొబ్బరికాయ కొట్టడానికి కుదరదు. కొబ్బరికాయ కొట్టాలంటే ఇక్కడ నుంచి కిందకి దిగుతుంటే కింద ఒక శివలింగం ఉంటుంది, అక్కడైతే కొట్టాలి. అది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ నుంచి మాత్రం వ్యూ చాలా బాగుంది. ఈ 3 గుండ్లు చాలా దూరం వరకు కనిపిస్తూ ఉంటాయి. మూడు గుండ్ల నుంచి కిందకి దిగాను. ఇక్కడ వీళ్ళందరూ కనిపిస్తున్నారు కదా, ఇక్కడే 3 గుండ్ల మీద ఉన్న శివలింగానికి కొబ్బరికాయ కొట్టే స్థలము. ఇంతటితో మన దర్శనం కూడా పూర్తి అయిపోయింది. వీళ్ళందరూ చూస్తున్నారు కదా, వీళ్ళందరూ ఈ రాత్రికి ఆలయంలో నిద్ర చేసేవాళ్ళు. ఎంతమంది ఉన్నారో చూశారు కదా. ఓకే ఫ్రెండ్స్, మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే అందరికీ షేర్ చేయండి. మీరు ఎప్పుడన్నా ఈ ఆలయంలో నిద్ర చేశారా? నిద్ర చేస్తే మీకేమనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. అలాగే మీరు మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి.